ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడి కాంబినేషన్లో తెరకెక్కిన మూడవ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. నిన్న భారీ అంచనాల నడుమ ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందరూ ఊహించినట్టుగానే ఈ చిత్రానికి మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ముక్క కోసం ప్రేక్షకులు యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది. బుక్ మై షో యాప్ని తెరిచి చూస్తే చాలు ఎర్ర సముద్రం కనిపిస్తుంది. అలాంటి బుకింగ్స్ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. నిన్న అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మొత్తం కలిపి బుక్ మై షో యాప్లో కనీసం 500 టికెట్స్ కూడా మిగలలేదంటే ఎలాంటి ర్యాంపేజ్ వసూళ్లు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు ఎంత కలెక్షన్స్ వసూళ్లు వచ్చాయో చూద్దాం. విక్టరీ వెంకటేష్కి మొదటి నుండి బలమైన ప్రాంతాల్లో ఒకటి నైజాం. ఒకప్పుడు ఆయన ఈ ప్రాంతంలో ఓపెనింగ్ రికార్డ్స్, క్లోజింగ్ రికార్డ్స్ మామూలు రేంజ్లో ఉండేవి కావు. అయితే గత 2 దశాబ్దాల నుండి ఆయన సోలో హీరోగా సరైన బ్లాక్ బస్టర్ని అందుకోలేదు. అత్యధిక శాతం మల్టీ స్టారర్ చిత్రాలకే పరిమితమయ్యాడు. సోలో హీరోగా చేసినప్పటికీ కూడా అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చాలా కాలం తర్వాత సోలో హీరోగా ఆయన మరోసారి నైజాం ప్రాంతంలో తన పట్టు చూపించాడు. సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రానికి నైజాం ప్రాంతంలో మొదటి రోజు 5,50,00,000కు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. వెంకటేష్ కెరీర్లోనే ఇది ఆల్ టైమ్ రికార్డు. అదేవిధంగా శ్రీడెడ్ ప్రాంతంలో 3,5 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో 3,10,00,000 షేర్, గుంటూరు జిల్లాలో 1,30,00,000 షేర్, ఉభయ గోదావరి జిల్లాల్లో 4,80,00,000 షేర్, కృష్ణా జిల్లాలో 1,00,00,000 రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఈ సినిమా మొదటి రోజు 17,45,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలను కలిపి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 24 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా విడుదలకు ముందు 33 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా మొదటి రోజే 85% రికవరీ అయ్యింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి రోజు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విక్టరీ వెంకటేష్ కెరీర్లో ఈ చిత్రం మొట్టమొదటి 100 కోట్ల రూపాయల షేర్గా నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. చూడాలి మరి లాంగ్ రన్లో ఎంత వరకు వెళ్ళి ఎన్ని లాభాలు తెస్తుందో.